పార్టీ పాపర్ ప్రయోగం. ఈ వీడియోలో మనం ఒక పార్టీ పాపర్ను ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం. దీనికి కావాల్సిన ఐటమ్స్: ఒక బెలూన్, ఇంకా ఒక చిన్న పీవీసీ పైప్, చిన్న పైప్ తీసుకోవచ్చు, 3 to 4 ఇంచెస్ పైప్ సరిపోతుంది. ఇంకా పేపర్, ఇక్కడ వైట్ పేపర్ తీసుకున్నాము. మీ పాపర్ కలర్ఫుల్గా ఉండాలంటే మీరు కలర్ పేపర్స్ తీసుకోవచ్చు. ఇంకా కట్ చేయడానికి ఒక సిజర్స్ కూడా కావాలి. సో ఈ పేపర్ని మనం ఇప్పుడు బిట్స్ కింద కట్ చేద్దాం. చిన్న చిన్న స్క్వేర్స్ కింద కట్ చేద్దాం. మనం కట్ చేసే స్క్వేర్స్ ఈ పైప్లో ఫిట్ అయ్యేలాగా చిన్నగా ఉండాలి. అప్పుడే మనం పాప్ చేసినప్పుడు అవి బాగా ఎగురుతాయి. సో మీరు కలర్ పేపర్స్ కూడా యూస్ చేయొచ్చు. ఇంకా మీరు గ్లిటర్ పేపర్ని కానీ షైనింగ్ పేపర్ని కూడా కట్ చేయొచ్చు. ఇంకా చిన్న చిన్న థర్మోకోల్ బాల్స్ కూడా మనం ఇందులో యూస్ చేయొచ్చు. పేపర్ కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ పైప్ని బెలూన్కి ఫిక్స్ చేద్దాం. పైప్కి ఒక ఎండ్ని బెలూన్లో టైట్గా ఇలా ఫిక్స్ చేయాలి. సో పైప్ అనేది ఇంత పొడవు కూడా అవసరం లేదు మనకి. ఈ కట్ చేసుకున్న పేపర్ బిట్స్ని ఆ పైప్లో వేసి పైప్లోంచి అవి బెలూన్లోకి వెళ్ళేలా ఉండాలి. మనం కట్ చేసే పేపర్ బిట్స్ పైప్లోంచి ఈజీగా వెళ్ళేలాగా చిన్న చిన్నగా ఉండాలి. చూసారు కదా, ఇలా మనం బెలూన్ని ఫిల్ చేసుకోవచ్చు. చిన్నగా ఉండే ఎనీ కలర్ పేపర్ కానీ, థర్మోకోల్ బాల్స్ కానీ, గ్లిటర్ పేపర్ కానీ ఏమైనా కూడా మీరు ఫిల్ చేసుకోవచ్చు. చూసారు కదా, బెలూన్లో మనం ఫిల్ చేసాం. ఇప్పుడు బెలూన్ని వెనక నుంచి స్ట్రెచ్ చేసి లాగిపెట్టి వదిలినప్పుడు లోపల ఉండే పేపర్ బిట్స్ అన్నీ కూడా ఫోర్స్తో బయటకు వస్తాయి. చూసారు కదా, సో ఇలా మనం పాప్ చేయాలి. పేపర్ పీసెస్ బాగా చిన్నగా ఉంటే బాగా బయటికి రావడం జరుగుతుంది. చూడండి, సో మనం చిన్న చిన్న పేపర్ పీసెస్ ఎక్కువగా వేస్తే బాగా పాపింగ్ అవుతుంది. చూసారు కదా, సో ఇలా మనం ఒక పాపర్ని తయారు చేయొచ్చు. మనం తయారు చేసుకున్న పాపర్ని చాలాసార్లు మనం రీఫిల్ చేసుకుని యూస్ చేసుకోవచ్చు. సో ఇది ఏ సైన్స్ ప్రిన్సిపల్ మీద పనిచేస్తుందో మీకు తెలుసా? సో మనం ఈ పైప్ లోపల నుండి ఈ బెలూన్లోకి కొన్ని పేపర్ బిట్స్ వేసాం కదా, సో అప్పుడు బెలూన్ని వెనక్కి స్ట్రెచ్ చేస్తున్నాం. చూడండి, ఇలా వెనక్కి స్ట్రెచ్ చేసి వదులుతున్నాం. సో ఇలా వెనక్కి స్ట్రెచ్ చేసినప్పుడు అక్కడ ఏ ఎనర్జీని మనం డెవలప్ చేస్తున్నాము? పొటెన్షియల్ ఎనర్జీ. సో మనం ఎప్పుడైతే దాన్ని రిలీజ్ చేస్తున్నామో
ఆ బెలూన్లో ఉండే పొటెన్షియల్ ఎనర్జీ ఏం చేస్తుంది, ఆ ఎనర్జీ ఆ పేపర్ బిట్స్ మీద వర్క్ చేసి కైనెటిక్ ఎనర్జీ కింద కన్వర్ట్ అవుతుంది. సో పేపర్ బిట్స్ ఆ కైనెటిక్ ఎనర్జీతో ఫోర్స్గా బయటికి వస్తున్నాయి. సో బెలూన్ని మనం స్ట్రెచ్ చేసినప్పుడు దాంట్లో ఉండే ఎనర్జీ పొటెన్షియల్ ఎనర్జీ, దాన్ని మనం రిలీజ్ చేసినప్పుడు అది కైనెటిక్ ఎనర్జీ కింద కన్వర్ట్ అవుతుంది. సో ఈ కైనెటిక్ ఎనర్జీ ఏమవుతుంది, బెలూన్లో ఉండే పేపర్స్ మీద వర్క్ చేసి అవి కైనెటిక్ ఎనర్జీని గెయిన్ చేస్తాయి. గెయిన్ చేసిన కైనెటిక్ ఎనర్జీతో అవి వేగంగా కదులుతూ ముందుకి ఫోర్స్గా బయటకు వస్తాయి. ఇది హోమ్మేడ్ పార్టీ పాపర్. మీరు కూడా ట్రై చేయండి.